హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి జాబ్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ జాబ్ కార్డ్ అనేది ఎన్ని రోజులు మీరు వర్క్ చేశారు, ఎన్ని బిల్లులు వచ్చాయి, ఎంత పేమెంట్ వచ్చింది, ఎలా అది కూడా మీకు సంబంధించిన మొబైల్లో ల్యాప్టాప్లో కానీ ఈ జాబ్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఒక లైవ్ డెమో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, టాపిక్ అనేది వెళ్ళిపోదాం. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 2024-25 ఇస్తున్నాను. ఇక్కడ మీకు సంబంధించిన డిస్టిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు సంబంధించిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బ్లాక్ అంటే మీకు సంబంధించిన మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు సంబంధించిన మండలం అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు సంబంధించిన గ్రామ పంచాయతీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాకు సంబంధించిన గ్రామ పంచాయతీ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కనపడుతుంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం జాబ్ కార్డ్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన మొత్తం జాబ్ కార్డ్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీ జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మీ జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, లాస్ట్లో 5 డిజిట్స్ ఉంటాయి. అదైనా సరే ఇక్కడ మీ నేమ్ ఉంటుంది పక్కనే, ఆ నేమ్ ద్వారా అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా నా జాబ్ కార్డ్ అనేది నేను నా జాబ్ కార్డ్ నెంబర్ అనేది చూపిస్తాను చూడండి. నా జాబ్ కార్డ్ నెంబర్ అనేది నాకు లాస్ట్లో 5 నెంబర్లు తెలుసు కాబట్టి నా జాబ్ కార్డ్ నెంబర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, 50065 ఆంజనేయులు అని ఉంది కదా, ఇక్కడ ఈ జాబ్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నా జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. అలాగే మీరు ఎప్పుడెప్పుడు పని చేశారు, ఎన్ని రోజులు పని చేశారు, అలాగే మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఎన్ని బిల్లులు వచ్చాయి, ఎంత పేమెంట్ వచ్చింది, మొత్తం ఇక్కడ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.